ఒక చిన్న గ్రామంలా కనిపించే ఈ ప్రాంతానికి సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు ఎందుకు వస్తారు? ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ క్షేత్రానికి ఇంతటి ప్రత్యేకత ఎలా వచ్చింది? ఇక్కడ జరిగే వార్షిక పండుగ సమయంలో లక్షలాది మంది భక్తులు ఎందుకు ఒక చోట చేరుతారు? అంతేకాదు కార్లు, బస్సులు, టెంపో ట్రావెలర్స్, వాహనాలతో మొత్తం ఈ క్షేత్రం ఎలా మారిపోతుంది? ఈ రోజు మన వీడియోలో ఆ క్షేత్రానికి సంబంధించిన పూర్తి హిస్టరీ, వార్షిక పండుగ మహోత్సవాలు, అక్కడ జరిగే విశేషాలు పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే ఈ వీడియోని చూడండి. అలానే కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలానే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఇది మన క్రిస్టియన్ సోదరుల కోసం ప్రత్యేకంగా చేసిన వీడియో అండి. హాయ్, హలో, నమస్తే ఫ్రెండ్స్. ఈ రోజు మనం తమిళనాడులోని ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రదేశానికి అయితే వచ్చామండి. ఆ క్షేత్రం మరొకటి ఏదో కాదండి, మన వేలాంకిని గ్రామంలో ఉన్న బ్రాసిలికా ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ గుడ్ హెల్త్ అనే చర్చ్ కి అయితే మనం వచ్చామండి. ఈ బ్రాసిలికా చర్చ్ లొకేషన్ విషయానికి వచ్చేసరికి తమిళనాడు రాష్ట్రంలోని నాగపట్నం జిల్లా వేలాంకిని గ్రామంలో అయితే ఉందండి. ఈ వేలాంకిని పట్టణానికి మనకి రైల్వే స్టేషన్ సదుపాయం కూడా ఉంది. ఈ వేలాంకినికి దగ్గరలో ఉన్న ఎయిర్పోర్ట్ వచ్చేసరికి తిరుచి ఎయిర్పోర్ట్ అండి. సుమారు తిరుచి నుంచి వేలాంకినికి వచ్చేదానికి 150 కిలోమీటర్లు అయితే వస్తుంది. అప్రాక్సిమేట్ గా 150 నుంచి 160 కిలోమీటర్ల మధ్యలో అయితే ఉంటుందండి. అంతేకాకుండా ఈ వేలాంకినిలో ప్రధాన చర్చ్ విషయానికి వచ్చేసరికి బ్రాసిలికా ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ గుడ్ హెల్త్ చర్చ్ అనేది మెయిన్ చర్చ్ అండి. ఈ వేలాంకినికి మెయిన్ చర్చ్ అది. ఈ చర్చ్ సాధారణంగా ఎప్పుడు తెరిచి ఉంటుంది అనే విషయానికి వచ్చేసరికి ఉదయం 5:30 నుంచి రాత్రి 9 గంటల వరకు అయితే తెరిచి ఉంటుందండి. అయితే చర్చ్ తెరిచే సమయం మరియు హోలీ మాస్ సమయం ఒకటే కాదండి. మాస్లకు వేరు టైమింగ్స్ ఉంటాయి. హోలీ మాస్ టైమింగ్స్ ప్రస్తుతం చర్చింపబడ్డ షైన్ షెడ్యూల్ ప్రకారం సాధారణంగా వీక్లీ డేస్ లో అయితే ఉంటుందండి. అంతేకాకుండా ఈ మాస్ షెడ్యూల్ విషయానికి వచ్చేసరికి సమయం, కార్యక్రమాలు ఉదయం 5:40కి మార్నింగ్ ప్రేయర్ మెయిన్ స్ట్రెయిన్ అయితే జరుగుతుందండి. 6 గంటలకి ఉదయం తమిళ్ మాస్ అయితే జరుగుతుంది. 7 గంటలకి ఉదయం పూట తమిళ్ మాస్ లోయర్ బ్లాస్టిక్ అయితే ఉంటుందండి. అలానే 8 గంటలకు ఉదయం పూట తెలుగు మాస్ అప్పర్ బ్లాస్ట్ గా అయితే ఉంటుంది. మళ్ళీ తిరిగి ఉదయాన్నే 9 గంటలకి మలయాళం మాస్ అయితే ఉంటుంది. 10 గంటలకి ఇంగ్లీష్ మాస్ ఉంటుంది. 11 గంటలకి హిందీ మాస్ అప్పర్ బ్లాస్ట్ గా ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో మళ్ళీ తమిళ్ మాస్ అయితే ఉంటుందండి. మళ్ళీ సాయంత్రం ఈవినింగ్ 6 గంటలకి రోసరీ అండ్ లిటనీ తమిళ్ మాస్ అయితే ఉంటుంది. ఈ షెడ్యూల్ తెలుగు మాస్ ఉదయం 8 గంటలకు ఉండడం తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లే భక్తులకు ప్రత్యేకంగా ఉపయోగపడే సమాచారం అండి. అదే విధంగా ఇక్కడ ఉన్న ముఖ్యమైన ప్రార్థనా స్థలాలు, ప్రతిరోజు జరిగే ప్రార్థనలు, మాస్, సంవత్సరంలో జరిగే అతిపెద్ద పండుగ సమయాలలో వచ్చే భారీ రద్దీ, వాహనాల పార్కింగ్ ఎలా ఉంటుంది, టెంపో కార్లు, బస్సులతో వచ్చే వాహనాలు వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏ విధంగా ఉండాలి అనే విషయాల గురించి తెలుసుకుందాం. అసలు ఈ వేలాంకిని చర్చ్ విషయానికి వచ్చేసరికి ఇది కేవలం ఒక చర్చ్ మాత్రమే కాదు, దేశంలో నలుమూలల నుంచి, విదేశాల నుంచి కూడా భక్తులు వచ్చే ప్రముఖ క్రైస్తవ పుణ్యక్షేత్రంగా వేలాంకిని ప్రసిద్ధి చెందిందండి. అదే విధంగా ఈ చర్చ్ లో ఉన్న మరియమ్మను భక్తులు ప్రేమగా అవర్ లేడీ ఆఫ్ గుడ్ హెల్త్ అని పిలుస్తారండి. అంటే ఆరోగ్య మాత అనే అర్థం అండి. అలానే వేలాంకిని చర్చ్ చరిత్ర విషయానికి వస్తే ఇప్పుడు అసలు చరిత్రలోకి వెళ్దాం. వేలాంకిని చరిత్రలో ప్రధానంగా స్థానిక క్రైస్తవ సాంప్రదాయాలలో చెప్పబడే 3 ముఖ్యమైన అద్భుత సంఘటనలు, కథనాలు ఇక్కడ ఉన్నాయండి. అందులో మొదటిది ఒక బాలుడికి మరియమ్మ దర్శనం ఇచ్చిందని చెప్పబడే కథనం ఒకటి. రెండవ విషయానికి వచ్చేసరికి పాలు అమ్మే ఒక బాలుడికి మరియమ్మ తన బిడ్డతో దర్శనం ఇచ్చిందని స్థానిక సాంప్రదాయం చెప్తుందండి. అలానే మూడో సంఘటన విషయానికి వచ్చేసరికి సముద్రంలో తుఫానులో చిక్కుకున్న పోర్చుగీస్ నావికులు వేలాంకిని ప్రాంతానికి చేరుకొని తమ ప్రాణాలు కాపాడుకునేందుకు కృతజ్ఞతగా ప్రార్థనా స్థలాన్ని నిర్మించడానికి సహకరించారని సాంప్రదాయ కథనం చెప్తుందండి. ఇవన్నీ విశ్వాసానికి సంబంధించిన సాంప్రదాయ కథనాలు అని మనం గుర్తుంచుకోవాలండి. ఈ విశ్వాసాలే కాలక్రమంలో వేలాంకిని ఒక ప్రముఖ యాత్ర క్షేత్రంగా మార్చాయి. అసలు ఎందుకు గుడ్ హెల్త్ అని అంటారనే విషయానికి వచ్చేసరికి ఫ్రెండ్స్, ఇక్కడికి వచ్చే చాలా మంది భక్తులు తమ ఆరోగ్యం కోసం, కుటుంబ శ్రేయస్సు కోసం, కష్టాల నుంచి బయటపడడానికి, ప్రార్థించడానికి వస్తారండి. అందుకే అవర్ లేడీ ఆఫ్ గుడ్ హెల్త్ అనే పేరు భక్తుల్లో ఎంతో ప్రసిద్ధి చెందింది. అంతేకాకుండా ఇక్కడికి కేవలం క్రైస్తవులు మాత్రమే కాకుండా వివిధ ప్రాంతాలు, భిన్న నేపథ్యాల నుంచి ప్రజలు వస్తూ ఉంటారు. అందుకే వేలాంకిని ఒక ముఖ్యమైన తీర్థయాత్ర కేంద్రంగా గుర్తింపు పొందింది. వేలాంకిని షైన్ కాంప్లెక్స్ లో ప్రధాన బ్రాసిలికాతో పాటు భక్తులు ప్రార్థించే ఇతర ప్రార్థనా స్థలాలు ఉన్నాయి. ఇక్కడికి వచ్చే భక్తులు తమకు వీలైన సమయంలో ప్రార్థనలు, మాస్, నవోనా వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలానే కొన్ని ప్రార్థనలు వేరు భాషల్లో కూడా జరుగుతాయండి. అందుకే తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లే భక్తులు కూడా ఇక్కడ తెలుగు ప్రార్థనా కార్యక్రమాలు ఉండడం ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, వేలాంకినిలో ఏడాదికి ఒక్కసారి మాత్రమే కార్యక్రమాలు జరుగుతాయని అనుకోవద్దండి.
సాధారణ రోజుల్లో కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రార్థనలు, మాస్, రోసరీ వంటి కార్యక్రమాలు జరుగుతాయండి. ప్రస్తుతం ఈ రోజు మనం ఉన్న ట్రిప్ లో భాగంగా ఇక్కడ సమాచారం ప్రకారం రోజుల్లో అనేక సమయాల్లో వేరు భాషల్లో మాసులు నిర్వహిస్తారు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ వంటి భాషల్లో ప్రార్థనల కార్యక్రమాలు ఉండే షెడ్యూళ్లు ప్రచురింపబడతాయి. అయితే ఫ్రెండ్స్, పండుగ రోజుల్లో మాత్రం టైమింగ్స్ మారే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు వెళ్తున్న రోజు అఫీషియల్ ట్రైన్ షెడ్యూల్ ఒకసారి తప్పకుండా కన్ఫర్మ్ చేసుకోవడం మంచిదండి. అంతేకాకుండా వేలాంకిణిలో అత్యంత ముఖ్యమైన అతి పెద్ద పండుగ విషయానికి వచ్చేసరికి వేలాంకిణిలో యాన్యువల్ ఫీస్ట్ అనేది ప్రతి సంవత్సరానికి సాధారణంగా ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 8 వరకు 11 రోజుల పాటు జరిగే ఈ పండుగకు దేశం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు వస్తారండి. ఈ వేడుక బ్లెస్డ్ వర్జిన్ మేరీస్ నేటివిటీతో అనుసంధానమై ఉంటుందండి. 2025లో ఈ 11 రోజుల పండుగకు 10 లక్షలకు పైగా భక్తులు వస్తారని అధికారులు అంచనా వేశారు. కానీ చివరికి 1 మిలియన్ కు పైగా ప్రజలు పాల్గొన్నట్లు నివేదికలు వచ్చాయండి. అంటే 11 రోజులు లక్షలాది మంది భక్తులు, వేలాది వాహనాలు, ప్రత్యేక బస్సులు, రైళ్లు, మొత్తం వేలాంకిణిని ఒక మహాయాత్రా క్షేత్రంగా మారిపోతుందండి. ఇక పండుగ ప్రారంభంలో జరిగే ముఖ్యమైన కార్యక్రమం ఫ్లాగ్ హోస్టింగ్ సెరమోనీ అండి. పండుగ జెండాను ఆవిష్కరించడంతో వార్షిక వేడుకలు అధికారికంగా ప్రారంభమవుతాయి. 2025లో కూడా ఆగస్టు 29న సాయంత్రం జెండా ఎగరవేయడంతో 11 రోజుల పండుగ ప్రారంభమవుతుంది. ఇక నోవీనా డేస్ విషయానికి వచ్చేసరికి తర్వాతి రోజుల్లో ప్రత్యేక ప్రార్థనలు, నోవీనా కార్యక్రమాలు, వేరు భాషల్లో మాసులు జరుగుతాయండి. ఈ రోజుల్లోనే భక్తుల రద్దీ క్రమంగా పెరుగుతుంది. దేశంలోనే వివిధ రాష్ట్రాల నుంచి ప్రజలు వస్తారండి. కొందరు బస్సుల్లో, కొందరు రైలుల్లో, మరికొందరు కారులలో, టెంపోలలో, ట్రావెలర్ వాహనాలలో, ఇంకొందరు భక్తులు నడుచుకుంటూ కూడా యాత్రలు వస్తారండి ఇక్కడికి. అంతేకాకుండా ఇక్కడ పండుగలో అత్యంత ప్రత్యేకమైన కార్యక్రమంలో ఒకటి హోలీ కార్ అండి. అమ్మవారి విగ్రహాన్ని అలంకరించిన రథాన్ని భక్తుల మధ్య ఊరేగిస్తారు. 2025లో ఈ ఊరేగింపు సెప్టెంబర్ 7న జరుగుతుంది. ఈ సమయంలో రద్దీ అత్యంత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు ఈ సమయాలలో ఇక్కడికి వస్తే ఒక సాధారణ పట్టణంగా అయితే కనిపించదండి. ఎక్కడ చూసినా భక్తులు, ప్రార్థనలు, వాహనాల రద్దీ, పోలీసుల బందోబస్తు, ప్రత్యేక బస్సులు అన్ని కలిసి ఒక భారీ ఆధ్యాత్మిక వాతావరణంగా అయితే ఇక్కడ కనిపిస్తుందండి. ఇక సెప్టెంబర్ 8న ఇది వేలాంకిని పండుగల్లో అత్యంత ముఖ్యమైన రోజండి. ఈ రోజున బ్లెస్డ్ వర్జిన్ మేరీస్ యొక్క నేటివిటీ ఫీస్ట్ గా జరుపుకుంటారు. ప్రత్యేక ప్రార్థనలు, మాసులు జరుగుతాయి. భారీ సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. సాయంత్రం వరకు పండుగ వాతావరణం కొనసాగుతుందండి. చివరగా పండుగ జెండా ధరించడంతో వార్షిక వేడుకలు ముగుస్తాయి. ఇక పార్కింగ్ విషయానికి వస్తే మీరు కారు, టెంపో, ట్రావెలర్స్ లేదా బస్సుల్లో వేలాంకినికి వస్తే ముందుగానే పార్కింగ్ గురించి ప్లాన్ చేసుకోవాలి. సాధారణ రోజుల్లో రద్దీ ఒక స్థాయిలో ఉంటుందండి. కానీ యాన్యువల్ ఫీస్ట్ సమయంలో పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. లక్షలాది మంది భక్తులు రావడంతో వాహనాల రద్దీ కూడా భారీగా పెరుగుతుందండి. 2025 పండుగ సమయంలో చర్చి పరిసరాలలో పార్కింగ్, మెడికల్ క్యాంప్స్, ట్రాఫిక్ కంట్రోల్ వంటి ఏర్పాట్లు ప్రత్యేకంగా చేశారు. నేనైతే ఆ టైంలో నా ఛానల్ లేదండి. యూట్యూబ్ లో ఛానల్ అయితే నాకు లేదు. కాబట్టి అప్పుడు నేను నా కళ్ళారా నేను చూశాను కాబట్టి మీకు క్షుణ్ణంగా ఈ వీడియోలో ప్రతి ఒక్క విషయాన్ని చెప్తున్నానండి. ఎందుకంటే నా వీడియో ఎవరికైనా ఒకరికైనా 10 మందిలో ఒకరికైనా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో, తెలియని వాళ్ళకి తెలుసుకుంటారు ఏదైనా విశేషాలు అని చెప్పే ఉద్దేశంతో నేను వీడియో కష్టపడి మన వ్యూవర్స్ కోసం, తెలియని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నానండి. నాకున్న ఫ్రీ సమయాలలో మీకోసం అయితే ఈ వీడియో చేయాలనిపించింది కాబట్టి నేను ప్రతి ఒక్క వీడియో మనస్ఫూర్తిగా చేస్తున్నానండి. ఫ్రెండ్స్, మరొక ముఖ్యమైన విషయానికి వచ్చేసరికి వేలాంకినికి వెళ్ళినప్పుడు అక్కడ యేసుక్రీస్తు విగ్రహం ఉంటుందండి. తప్పకుండా వెళ్ళినప్పుడు చూడండి. వేలాంకిని చర్చ్ అంటేనే మనకు వెంటనే గుర్తొచ్చేది అవర్ లేడీ ఆఫ్ గుడ్ హెల్త్ బ్రాసిలికా చర్చ్ గురించి మనకి ఒక మెయిన్ గా అర్థమవుతుంది. కానీ ఈ పవిత్ర ప్రదేశానికి వచ్చిన చాలా మందికి ఒక్కసారిగా ఆకర్షించే మరో ప్రత్యేకత ఉందండి. అదే భారీ యేసుక్రీస్తు విగ్రహం ఎత్తుగా నిలబడి 2 చేతులు చాచి భక్తులను ఆశీర్వదించినట్లుగా కనిపించే ఈ యేసుక్రీస్తు విగ్రహం ఇక్కడికి వచ్చే ప్రతి క్రీస్తు భక్తునికి దృష్టిని ఆకర్షించబడుతుందండి. అసలు ఈ యేసుక్రీస్తు విగ్రహం చేతులు ఎందుకు ఇలా చాచి ఉన్నాయనే విషయానికి వస్తే, ఇప్పుడు ఈ విగ్రహాన్ని దగ్గరగా చూస్తే యేసుక్రీస్తు 2 చేతులు విస్తరించి ఉన్న భంగిమ కనిపిస్తుంది. క్రైస్తవ కళల్లో ఇలాంటి భంగిమను సాధారణంగా ఆశీర్వాదం, ఆహ్వానం, ప్రేమ, రక్షణ వంటి భావాలను వ్యక్తపరచడానికి ఉపయోగిస్తారు. అందుకే ఈ విగ్రహాన్ని చూస్తున్న భక్తులకు
యేసుక్రీస్తు మనల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాడనే ఆధ్యాత్మికత భావనను కలిగిస్తుంది. ఫ్రెండ్స్, ఈ జీసస్ స్టాచ్యూ ఉన్న ప్రాంతానికి సంబంధించిన మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, వేలాంకినిలోని ఈ ప్రాంతం కూడా భక్తులను ఆకర్షించే ముఖ్యమైన ప్రార్థనా స్థలాల్లో ఒకటండి. వేలాంకినిలో మొత్తం షైన్ కాంప్లెక్స్ లో వేరు ప్రార్థనా స్థలాలు, చర్చిలు, ప్రార్థనా కార్యక్రమాలు ఉన్నాయి. ప్రధాన బ్రాసిలికా గోతిక్ ఆర్కిటెక్చర్ కి ప్రసిద్ధి చెందింది. నాగపట్నం జిల్లా అధికారిక వెబ్సైట్ కూడా వేలాంకిని బ్రాసిలికాలో 2 అంతస్తులు ఉన్నాయని, అక్కడ జీసస్ క్రైస్ట్ స్టాట్యూ ఉందని పేర్కొంటుంది. ఫ్రెండ్స్, మీరు వేలాంకినికి వచ్చినప్పుడు కేవలం ప్రధాన చర్చిని చూసి వెళ్ళిపోకండి. కొంచెం సమయం తీసుకొని ప్రధాన బ్రాసిలికా, జీసస్ క్రైస్ట్ స్టాట్యూ, మార్నింగ్ స్టార్ చర్చ్, అవర్ లేడీ ఆఫ్ స్వారో స్ట్రైన్, ప్రధాన ప్రదేశాలు, పరిసర ప్రాంతాలు చూసి వెళ్ళండి. ఫ్రెండ్స్, ప్రతి ప్రదేశానికి తనదైన ప్రత్యేకత ఉంటుందండి. ఇక్కడ ఫ్రెండ్స్, ఈ భారీ విగ్రహం ఎంత ఎత్తుగా ఉన్నదన్నది విషయం కాదండి, కానీ దానికంటే ముఖ్యమైనది అది భక్తులకు ఇచ్చే సందేశం. చేతులు చాచి నిలబడిన యేసుక్రీస్తు ప్రేమ, క్షేమ, ఆశ, విశ్వాసం, మానవత్వం వంటి విలువలను గుర్తు చేస్తుందండి. అందుకే ఈ విగ్రహం కేవలం ఒక పెద్ద నిర్మాణమే కాదండి, ఇక్కడికి వచ్చే భక్తుల విశ్వాసంలో ఒక ముఖ్యమైన గుర్తుగా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇంకొక ముఖ్యమైన విషయం, యాన్యువల్ ఫీస్ట్, సండేస్, స్పెషల్ ఫీస్ట్ డేస్ సమయంలో టైమింగ్స్ మారవచ్చు. కాబట్టి మీరు వీడియోలో ఈ టైమింగ్ సాధారణ రోజులకు సంబంధించినవి, పండుగ సమయాల్లో ఆఫీసికల్ షెడ్యూల్ తప్పకుండా చెక్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఎంతసేపు మనం చూసింది కేవలం ఒక చర్చ్ కాదు, ఇది కోట్లాది మంది భక్తుల విశ్వాసం ముడిపడిన ఒక పవిత్రమైన ప్రదేశం. ఇక్కడ చరిత్ర వింటే ఆశ్చర్యం, ఇక్కడ ప్రార్థనలు చేస్తే భక్తి, పండుగ సమయాలలో వచ్చే లక్షలాది మంది భక్తులను చూస్తే ఊహకన్నా అందని ఒక ప్రశ్న అయితే వస్తుంది. అంత ఎత్తుగా చేతులు చాచి నిలబడి ఉన్న యేసుక్రీస్తు విగ్రహాన్ని చూస్తే ఒక్క క్షణం మనసులో ఒక ప్రశ్న అయితే వస్తుంది, ఇంతమంది ప్రజలు ఇక్కడికి ఎందుకు వస్తున్నారు అని. దానికి సమాధానం ఒకటేనండి, విశ్వాసం. కష్టాల్లో ఉన్నప్పుడు ఆశ కోసం, అనారోగ్యంలో ఉన్నప్పుడు ఆరోగ్యం కోసం, కుటుంబ సభ్యుల కోసం, మనసులో ఉన్న కోరికల కోసం ఎంతో దూరం నుంచి ప్రయాణించి ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య ఈ ప్రదేశం గొప్పతనాన్ని చెప్తుంది. వేలాంకిని అంటే కేవలం ఒక డెస్టినేషన్ కాదండి, ఇది ఒక అనుభూతి, ఒక విశ్వాసం, ఇది ఒక ఆధ్యాత్మిక ప్రయాణం అండి. ఇలాంటి అరుదైన పుణ్యక్షేత్రాల చరిత్ర, ప్రయాణ సమాచారం, ఆలయాలు, చర్చిలు, పర్యాటక ప్రదేశాల గురించి తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ గుణ టెంపో బ్లాగ్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ దేవుని ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటూ బై బై, జై హింద్.